బిగ్ బాస్ హౌస్లో రెండో రోజు నుంచే దూషణల పర్వం మొదలైంది. ఒకరిని మించి ఒకరు ఓవర్డోస్ పెర్ఫార్మెన్స్లు ఇచ్చేస్తూ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేస్తున్నారు. అసలు ప్రేక్షకులకు ఏమాత్రం పరిచయం లేని కంటెస్టెంట్లు, అందులోనూ ఓవర్ యాక్షన్ డోస్ ఎక్కువగా ఉండడంతో తొలి 3 రోజులు బిగ్ బాస్ కాస్త భారంగానే నడుస్తోంది. ఇప్పటికే తొలివారం నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడం, అభిజిత్, అఖిల్, మెహబూబ్, సుజాత, దివి, సూర్యకిరణ్లు ఎలిమినేషన్ జోన్లో ఉండడంతో వీరిలో ఒకరు లేక ఇద్దరు బ్యాగ్ సర్దేయనున్నారు. ఇక సీక్రెట్ రూమ్ నుంచి బిగ్ బాస్ హౌస్కి వచ్చిన సోహైల్, అరియానాలు వచ్చి రావడంతోనే అభిజిత్తో గొడవకు దిగారు. అభిజిత్ కూడా వారికి గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. అభిజిత్, సోహైల్లు ఒకరిని ఒకరు దూషించుకుంటూ కొట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ఇలాంటి ముచ్చట్లతో బుధవారం నాటి ఎపిసోడ్ హైలైట్స్లోకి వెళ్తే, సీక్రెట్ రూమ్ నుంచి సోహైల్, అరియానా, గ్లోరీలు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి ఇంటి సభ్యులకు సర్ప్రైజ్ ఇచ్చారు. వాళ్లకు స్వాగతం పలికిన కళ్యాణి ఏమైనా తింటారా అని అడగడంతో రచ్చ మొదలైంది. సోహైల్ పరిచయాలు చేసుకుంటుండగా అరియానా అతన్ని పక్కకు పిలిచి, పరిచయాలు తర్వాత ముందు మనం వచ్చిన పని చేద్దాం అంటూ క్లాస్ పీకింది. ఇక నోయల్, నువ్వు ఎందుకు ఫోన్ కట్ చేశావు అని నిలదీసింది అరియానా. మాకు ఉదయం నుంచి టిఫిన్, భోజనం లేదు అంటూ తెగ బాధపడ్డారు ఇద్దరు. దీంతో నోయల్ రంగంలోకి దిగి, మీరు ఒకరోజు తిండి లేకపోతే ఎంత బాధపడుతున్నారు? 3 రోజులుగా గంగవ్వ టీ లేకుండా ఇబ్బంది పడుతుందని మీరు షుగర్ అడిగారు, ఎలా ఇస్తాం? బిగ్ బాస్ హౌస్లో నేను బిగ్ బాస్ అని చెప్పి పనులు చేయించుకోవడం మీది తప్పు. మీకు మాట్లాడడం చేతకాలేదు. నిన్న ఫుడ్ వచ్చింది కాబట్టి బయటకు రాలేదు, ఈరోజు ఫుడ్ రాలేదు కాబట్టి బయటకు వచ్చారంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. ఇక అభిజిత్ కలగజేసుకుని, ఏంటి మీ లోలి అంటూ సోహైల్పై ఫైర్ అయ్యాడు. ఇద్దరు ఒకరిని ఒకరు దూషించుకుంటూ హౌస్ని రణరంగంగా మార్చేశారు. రచ్చరచ్చగా మారిన ఈ గొడవ ప్రేక్షకుల తలబొప్పి కట్టించింది. అసలు వీళ్ళు ఎందుకు గొడవ పడుతున్నారు, ఎందుకోసం కోప్పడుతున్నారో తెలియకుండా రచ్చరచ్చ చేశారు. ఈ రచ్చ అనంతరం సోహైల్, అరియానాలకు తినడానికి తిండి పెట్టారు ఇంటి సభ్యులు. అయితే తనకు తినిపిస్తేనే తింటా అంటూ ఓవర్ యాక్షన్ని షురూ చేసింది అరియానా. ఆమె ఎందుకు అలా చేస్తుందో అర్థం కాక ఇంటిలోని సభ్యులతో పాటు షో చూసే ప్రేక్షకులు సైతం తలలు పట్టుకోవడం జరిగింది. అయితే మధ్యలో నోయల్ గట్టిగానే పంచులు ఇచ్చినా తనకు తినిపించాల్సిందే అంటూ మారం చేసింది అరియానా. దీంతో అఖిల్, సార్థక్ ఆమెకు తినిపించడానికి సిద్ధపడగా నోయల్, అభిజిత్, హారికలో అడ్డుకునే ప్రయత్నం చేశారు. చివరికి అఖిల్ దగ్గర నుంచి ప్లేట్ తీసుకున్న కళ్యాణి, నేను తినిపిస్తా అరియానా అంటూ ముద్దులు చేసి పెట్టింది. ఇదేం గోలరా దేవుడా అంటూ ఇంటిలోని మిగిలిన సభ్యులు చర్చలు మొదలుపెట్టారు. ఇక హౌస్లో ఎవరు ఏడ్చినా ఓదార్చడానికి పోటీ పడుతున్న కరాటే కళ్యాణి అరియానాకి తినిపించడానికి ముందుకొచ్చి తినిపించింది. అనంతరం నాకు ఆకలి బాధ తెలుసు అని హిస్టరీలోకి వెళ్ళిపోవడంతో ప్రేక్షకుల మాదిరి మొదలెట్టేసింది బాబోయ్ అని అక్కడి నుంచి లేచిపోయింది యాంకర్ దేవి. ఆమెకి అభిజిత్ కూడా లేచి వెళ్ళిపోవడంతో ఫాలో అంటూ హేళన చేసింది కళ్యాణి. అప్పటికి కళ్యాణి కన్నిటి ట్యాప్ విప్పేసి బోరున ఏడ్చేసింది. ఏడుస్తూనే దేవితో గొడవకు దిగింది. మీరు చేసింది నాకు నచ్చలేదు, ముఖంపై తలుపు వేసినట్టు అలా లేచి వెళ్ళిపోతావు అంటూ అడగడంతో నాకు నచ్చలేదు, లేచి వచ్చేసా అని దేవి తేల్చి చెప్పింది. ఇక రాత్రైనా సరే తన ఏడుపు ఆపలేదు కళ్యాణి. బోరున ఏడుస్తూ, నేను వెళ్ళిపోతా, వీళ్ళంతా నన్ను అర్థం చేసుకోవడం లేదు, నేను నాలాగే ఉన్నాను అంటూ సూర్యకిరణ్ దగ్గర తెగ ఏడ్చేసింది. అనంతరం మార్నింగ్ మేకప్ సాంగ్కే డాన్సులతో ఇరగదీశారు. దెత్తడి హారిక, మెహబూబ్లు స్టెప్పులతో ఆకట్టుకున్నారు. ఇక నేటి ఎపిసోడ్లో హైలైట్ అంటే గంగవ్వ అనే చెప్పాలి. ఆమె డంబెల్స్ పట్టుకుని వర్కౌట్ చేస్తూ నోయల్పై పంచులు వేయడం ఆకట్టుకుంది. ఇక అరియానాకి పగిలిపోయే పంచ్ ఇచ్చింది గంగవ్వ. సెంటు కొట్టన అంటే ఏం వద్దు పో అని గట్టిగానే చెప్పింది. ఇక రేపటి ఎపిసోడ్లో కూడా గంగవ్వ ఇంటి సభ్యులతో ఆట ఆడుకుంటుందని తెలుస్తోంది. ఒక్కొక్కరి గురించి తనదైన యాసలో చెప్తున్న గంగవ్వ ప్రోమోను ఇప్పటికే విడుదల చేశారు. ఆ ముచ్చట రేపటి ఎపిసోడ్లో చూడాల్సిందే.